పాటల కర్తలు సాధారణ మహిళలు, శ్రామిక మహిళలు, నిమ్న వర్ణాల నుంచి వచ్చినటువంటి మహిళలు. వీళ్ళు కట్టిన అద్భుతమైనటువంటి పాటలు. ప్రపంచంలో ఇంకే జాతికి కూడా స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం లేదేమో అని నేను అనుకుంటా. స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం, ఇన్ని వేల పాటలు, కొన్ని వేల పాటలు. నిజానికి చాలా ఇవాళ మన స్మృతిపత్రం నుంచి పోయిన ఈ పాటలు అన్నీ లేవు, చాలా తక్కువ గుర్తున్నాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఆ పాటలన్నీ పుస్తకాలు వేయటం లేదా రికార్డు చేయడం ఇదంతా చేస్తున్నాం. కానీ అసలు మా అమ్మ ఎన్ని పాటలు పాడేది, అవి రోజుల కొద్దీ పాడే పాటలు, ఒక్కరోజుతో అయిపోదు పాట. బతుకమ్మ పండుగ అంతా నడుస్తుంది ఆ పాట. ఒక్కొక్క పాట 3 రోజులు పాడేది, కథ 3 రోజులు ఉండేది. ఆ పాటలో చెప్పే కథ 3 రోజులు 4 రోజులు ఉండేది. తెలంగాణ పాటలు కూడా మన ఉద్యమంలో పాడితే కూడా ఒక్క చరణం ఉండకపోవు. మా 6-7 చరణాలు 7-8 చరణాలు, నాగేడు చాలలనే తెలంగాణ 10 చరణాల పాట. మేము ఆ రికార్డింగ్కి పోతే ఆ స్టూడియోలో ఈ డప్పులు కొట్టడానికి వాయించేవాడికి వచ్చిన వాళ్ళు, అరే ఇదేంటండి మీ తెలంగాణ పాటలు ఇంత పొడుగు ఉంటాయండి అని అంటే నేనేం చెప్పానంటే, మా పాటలు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ల మధ్యన వచ్చే పాటలు కావు. టీవీలలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్కు మధ్యన వచ్చే పాటలు కావు. సినిమాలో కొద్దిసేపు మిగతా క్రైము వ్యవహారం ఇదంతా అయిపోయినప్పుడు ఏదో మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ పాటలు కావు. అవి వాటికి ఇచ్చే సమయం తక్కువ. అడ్వర్టైజ్మెంట్లు ముఖ్యం, అక్కడ అడ్వర్టైజ్మెంట్లే వినాలి. వాటికి మధ్యలో పాట కనుక దాని నిడివి చాలా తక్కువ, పొట్టిగా ఉంటుంది. కానీ మాది జీవితం ఎంత పొడుగో మా పాట అంత పొడుగో. కనుక మా పాటలు అంత సుదీర్ఘంగా ఉంటాయి. అట్లా సుదీర్ఘమైన పాట. ఈ పండుగ వచ్చిన సమయం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఋతుపవనాలు వచ్చి మంచిగా వర్షాలు పడి, ఇంతకుముందు మేడం తీజ్ పండుగను ప్రస్తావించారు. తీజ్ పండుగ కూడా ఋతుపవనాల రాకను చేసుకునే సెలబ్రేషన్. గోధుమ మొలకలు తీజ్ అంటే అక్కడ కూడా స్త్రీల పండుగనే, అది కూడా మొత్తం స్త్రీలకు సంబంధించిందే. మంచి భర్త రావాలని అటువంటి పాటలే ఉంటాయి ఆ తీజ్లో, ఆ భావాలే ఉంటాయి. బాగా వర్షాలు పడి హోరుగా వాన కురిసి జోరుగా వాగులు పొంగి చెరువులన్నీ నిండి ఆ జోరంతా తగ్గి వాగులు నిమ్మళంగా ప్రవహిస్తుంది. అదే జీవితంలో ఒక నిమ్మలం వస్తుంది అనమాట. నిమ్మలం అవుతుంది అంతా, అదే ప్రకృతి అంతా నిమ్మళిస్తుంది. ఆ నిమ్మళించినప్పుడు అందంగా గుడిసెల మీద గుమ్మడి తీగలు బీర తీగలు పాకుతుంటాయి, అందమైన పూలు పూస్తుంటాయి. ప్రకృతి అంతా పరవశిస్తున్నట్టుగా ఉంటుంది, పచ్చదనం అలుముకొని ఉంటుంది. దాని పేరు బతుకమ్మ. అది బ్రతుకు. జీవితం అట్లా పలు అన్నెలు దిద్దుకొని అందంగా ఆహ్లాదంగా ఉండడము. ఎటు చూసినా నీళ్లు, ఎటు చూసినా పచ్చదనం. కంచెల నిండా పూలు పూస్తాయి, తంగేడు పూలు పూస్తాయి, గునుగు పూలు పూస్తాయి. ఆ పూలతో నిండి ప్రకృతి అంతా గొప్ప శోభాయమానంగా కనబడుతుంటుంది. ఆ పూలను తీసుకొచ్చి పర్వతం వల్ల పేర్చి దాని పేరు ఎంత అందంగా పెట్టారు బతుకమ్మ అని. ఎన్ని వేల సంవత్సరాల కింద ఎట్లా మొదలైంది ఈ పండుగ? అసలు బ్రతుకును పూజించడం అనే భావమే ఎంతో గొప్పది. రెవరెన్స్ టు లైఫ్. జీవితం పూజనీయమైంది, బ్రతుకు చాలా విలువైంది, బ్రతుకు ఉండాలి. ఇవాళ అంటే మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణం ఎంత విలువైంది అసలు. ప్రతి జీవి కూడా చివరి నిమిషం దాకా జీవించడానికి కొట్లాడుతుంది. కనుక బ్రతుకు గొప్పది. ఈ బ్రతుకును చాలా ఉన్నతంగా గడపాలి. వివిధ వర్ణాలతో, విభిన్న వర్ణాలతో, అంటే అనేక సుఖము దుఃఖము కళలు అనేక రకాల రసాలతో నిండి ఉండాలి ఈ జీవితం అనేది. అనేక మలుపులతో ఉండాలి. సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది ప్రకృతిలో. జీవితంలో కూడా అంతే. కాళోజీ అన్నాడు, ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ. ఉదయం కానే కాదనే నిరాశలోనూ మగ్గిపోవద్దు, ఉదయించి ఇది ఇట్లే ఉండాలి చీకటి రావద్దు అనుకుంటే అది దురాశ. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ గుర్తు ఆ పూలు. పలు వన్నెలు, జీవితం పలు వన్నెలతో నిండి ఉండాలి, వర్ణశోభితమై ఉండాలి అని. పైగా విశేషం ఇంకా అద్భుతంగా అనిపించేది ఏంటంటే, ఇవి తోట పూలు కావు, ఇవి తోటల్లో పూసే పూలు కాదు. గులాబీ పూలు తెచ్చి కాదు బతుకమ్మ పేర్చేది, లిల్లీ పూలు తెచ్చి కాదు. అసలు కంచెల పంటి పూచే, బాట పంటి పూచే. అందుకే మా సిద్ధారెడ్డి గారు ఎంత మంచిగా అన్నారంటే, ఈ కంచెల పంటి పూసే పూల గురించి, బాట పంటి పూసే పూల గురించి ఆయన ఏమన్నారంటే, మా ఊళ్ళ రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల
తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆ బాట పట్టి పూచే పువ్వులలో కవి ఏం దర్శించాడంటే అవి అమరుల చిరునవ్వులను దర్శించాడు ఆయన. ఆ గునుగు పూలల్లో, తంగేడు పూలల్లో వికసించిన ఆ పూలల్లో కనిపించేది వాళ్ళ చిరునవ్వులు అన్నాడు ఆయన. అమరుల చిరునవ్వులు. ఆ తంగేడు పూలు, ఆ గునుక పూలు తీసుకొచ్చి వాటితో పేర్చి ఆ మధ్యలో పోస్తే కూడా కడుపులో పోసుడు అంటారు. ఆ మధ్యలో ఈ తంగేడుకు సంబంధించిన ఆ కాడలన్నీ పోస్తే కడుపులో పోయడం అంటారు. అది గర్భంగా భావించడం అంటే ఒక పునరుత్పత్తికి సంబంధించిన సంకేతం. దాన్ని గర్భంగా భావించడం. కింద గుమ్మడి పువ్వు, గుమ్మడి ఆకులు అంటే కేవలం పూలకైనా ఆకులకు కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది. గుమ్మడి ఆకు అంటే ఇది మొత్తంగా వృక్ష జాతికే చేసే ఒక పూజ. మొదట మట్టికి పూజ, తర్వాత చెట్లకి, పూలను పూజించడం ద్వారా చెట్లకి పూజించడం. ఇంతకుముందు అక్క చెప్పినట్టు పూలతో దేవతల్ని పూజిస్తారు, కానీ పూలే దేవతలు అయిపోతాయి. ఇక్కడ పూలే దేవతలుగా, పుష్పమే దేవత. ఈమె పుష్పదేవి ఈ బతుకమ్మ. ఇది నిజానికి ఒక మాట చెప్తారు ఏంటంటే కాకతమ్మ పూజ. వరంగల్ కాకతీయుల ఆరాధ్య దేవత అయినటువంటి కాకతమ్మ. కాకతమ్మ అంటే గుమ్మడి తీగ అని అర్థం. అందుకని ఆ గుమ్మడి ఆకులు, రకరకాల కథలు ఉన్నాయనుకోండి, అనేక రకాలుగా ఈ బతుకమ్మ ఎట్లా వచ్చింది అనేది. మొత్తానికి ఎన్ని వేల సంవత్సరాల కిందనో ఎప్పుడో మొదలైంది ఈ పండుగ. ఇక్కడ విశేషం ఇంకొకటి కూడా ఏంటంటే ఈ దేవత ఎప్పటికీ స్థిరంగా ఉండదు. మనకు గుడిలో విగ్రహము స్థిరంగా ఎప్పుడు ఉండే దేవతలు. కానీ బతుకమ్మ అటువంటి దేవత కాదు. ఏడాదికి ఒకసారి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆమెకు గుడి లేదు, చౌరస్తానే ఆమె దేవాలయం. ఆమెకు మంత్రాలు లేవు, సంస్కృతంలో చదివే మంత్రాలేవి లేవు. పూజారి కూడా లేడు, మధ్యవర్తి లేడు. దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానం ఏం లేదు. అంబికా దర్బార్ భర్తీ అవసరం కాదు, అక్కడ పూజారి అవసరం లేదు. తామే పాట కట్టుకొని పాట. ఆ పాటలలో కూడా ఏముంటుంది? జీవితమే ఉంటుంది, అనుబంధాలు ఉంటాయి, మానవ సంబంధాల మహోత్తేజం ఈ పండుగ అంతా కూడా. ఇవాళకి కూడా నిజంగా నా నమ్మకం ఏంటంటే మానవ విలువలు అనేవి, మానవ సంస్కారం అనేది, మమతానురాగాలు అనేది స్త్రీలలోనే పిసరంత ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఏదో మీ అందరి ముందట మీకు మస్కా కొట్టుకొని చెప్తలేదు, మహిళల్లోనే ఇంకా మానవ విలువలు బ్రతుకున్నాయి ఎక్కువగా పురుషుల కంటే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తాగి వచ్చి పిల్లలకు తిండి పెట్టని తండ్రులు ఉన్నారు కానీ తల్లులు ఉన్నారా? తాగి వచ్చి ఉన్న పైసలంతా కూడా తాగుడుకు పెట్టి పిల్లలను అగాధం చేసే తండ్రులు కనబడతారు కానీ తల్లులు ఎక్కడ కనబడు. తల్లులు నేను పాప కష్టపడతారు, శ్రమ చేస్తారు, కలవకు పోతారు, నాట్లకు పోతారు, తీసుకొచ్చిన ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు, బీడీలు చేస్తారు, కుటుంబాన్ని పోషిస్తారు.